ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, చెడు జరగబోతోంది. నీ గురించి భయంకరమైన రహస్యం వింటే వెంటనే గుండెలు బాదుకుంటావు. వెంటనే తెలుసుకొని తప్పించుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ రహస్యం గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, కొంచెం భయంగా, కొంచెం ఆందోళనగా ఏం చెప్పబోతున్నారు బాబా నా బిడ్డ గురించి అని చెప్పి చాలా వరకు కూడా భయపడుతూ ఉన్నావు కదా. అయితే మొదట ఆ భయాన్ని తీసి కొంచెం సేపు పక్కన పెట్టు. ఎందుకు అంటే నువ్వు భయపడడం వల్ల జరిగేది ఏది కూడా నువ్వు ఊహించలేనిదే జరగబోతోంది. అలాగే జరిగిపోయింది ఏది కూడా నువ్వు మార్చలేవు. కాకపోతే జరగబోయేటటువంటి నష్టాన్ని నువ్వు ఇది వినడం ద్వారా నువ్వు ఆ నష్టం నీ బిడ్డకి జరగకుండా ఆపుకోవచ్చు. అయితే ఇంతకు ఆ భయంకరమైన రహస్యం ఏంటి అంటే కనుక, తల్లి, నీ బిడ్డ తప్పుడు దారిలో అడుగు పెడుతూ ఉన్నారు. కానీ నీ బిడ్డకు అది తప్పుడు దారి అని చెప్పి తెలియదు. తన వయసు చిన్నది కావటాన తన కంటికి కనిపించే రంగుల ప్రపంచం అనేది చాలా వేరుగా ఉంటుంది. అది ఏ రకమైనటువంటి రంగుల ప్రపంచమో నువ్వు కూడా ఆ వయసు దాటి వచ్చావు కాబట్టి నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. తల్లి, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు పడాలి. నువ్వు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు మంచికి చెడుకు వ్యత్యాసాన్ని నీ బిడ్డకు నేర్పించాలి. కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు కావు. ఏదైతే నీకు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో, ఏది అయితే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అది జరిగితే నీ జీవితానికి ఎంత కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుందో నీ బిడ్డకు నువ్వు కూర్చోపెట్టి చక్కగా ప్రేమగా తనకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇదంతా కూడా కేవలం ఒక మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతూ ఉంది. తల్లి, ఇలా చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఏదేదో ఊహించుకుని భయపడాల్సినంత అవసరం లేదు. నీ యొక్క భయాలకు తగినంతగా అక్కడ ఏమీ జరగలేదు. కాకపోతే ఇప్పుడే తప్పటడుగులు వేయడం ప్రారంభించింది. నువ్వు మొదట్లోనే గుర్తించి ఆ తప్పటడుగులు వేయడం సరైన మార్గం కాదు అని చెప్పి తనకి నచ్చిన భాషలో నువ్వు అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే చాలు. నువ్వు అనుకున్నటువంటి రీతిలో నీ బిడ్డ సక్రమమైన మార్గంలో పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల గురించి కోరుకునేది ఒక్కటే కదా తల్లి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వారి మీద ఎటువంటి చెడ్డ మార్కు అనేది రాకూడదు. వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే మాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరున్నారు? ఇంత కష్టపడుతున్నది, ఇంత ఎండనక వాననక రేయి అనక పగలనక రూపాయి దాచుకొని మాకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆశలను, కోరికలను అన్నిటినీ కూడా చంపుకొని బ్రతుకుతున్నది కేవలం వారి కోసం మాత్రమే కదా, వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వడం కోసం మాత్రమే కదా అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటారు. దానికి తగ్గట్లుగా కష్టపడతారు. ప్రతి క్షణం వారి బిడ్డల గురించి మనసులో ఆందోళన, ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏదైతే ఆందోళన, ఆలోచన చేస్తూ ఉన్నావో నీ ఆలోచనలకు తగ్గట్లుగా నీ బిడ్డ చదువులో మొదటి మార్కులు సంపాదించుకోవాలి అన్నా, చదువు మీద శ్రద్ధ పెరగాలి అన్నా, ఎవరైతే తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల యొక్క మాయమాటల్లో పడి నీ బిడ్డ ఈ మధ్య నేను నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉందో,
ఇది వరకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే అది నీ మీద తగ్గిపోయిందో, ఏదైతే ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉందో, లేదంటే నలుగురితోటి కూర్చోవడానికి కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఇష్టపడకుండా ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉందో, ఏకాంతంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉందో, ఎక్కువసేపు మొబైల్లో గడపాలి అని చెప్పి అనుకుంటూ ఉందో, ఏవైతే కొత్త స్నేహాల యొక్క మోజులో పడి తనకున్నటువంటి మంచితనాన్ని కోల్పోతూ ఉందో, అక్కడ నువ్వు ప్రతి విషయాన్ని ఆలోచించుకోవాలి. గతంలో ఉన్నట్లుగా నా బిడ్డ ఇప్పుడు నాతో ఎందుకు ప్రేమగా ఉండడం లేదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంది, అలాగే ఏదో కోల్పోయినట్లుగా ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా ఆ వయసు దాటి వచ్చిన దానివే. తల్లి ఎప్పుడైనా కానీ మొక్కలో ఉన్నప్పుడే అది వంచకపోతే మానైన తర్వాత అది వంగదు కదా అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలమ్మా. ఇప్పుడు ఏవైతే తను నేను ఏదైనా చెప్తుంటే కోప్పడుతుంది, నేను ఏదైనా చెప్తుంటే నన్ను అరుస్తుంది, నేను ఏదైనా చెప్తుంటే ఇంట్లో నుంచి పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది, నేను ఏదైనా చెప్తుంటే అసలు తను వినడానికి కూడా ఇష్టపడట్లేదు, సిద్ధంగా లేదు అని చెప్పి నువ్వు తన యొక్క సంతోషానికి లేదా అతని యొక్క సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఇక ఆ టాపిక్ అనేది తన ముందు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా అవకాశం లేకుండా తన యొక్క ప్రవర్తన ద్వారా తను నిన్ను మార్చాలి అని చెప్పి చూస్తూ ఉంది. కానీ నువ్వు అది గ్రహించి ఎంత కోపడినా, ఎంత తను నిన్ను తిట్టినా, లేకపోతే ఎంత నిన్ను అసహించుకున్నా, ఎంత నీ మీద పెద్ద పెద్దగా కేకలు పెట్టినా కూడా ప్రతి దాన్ని కూడా ఓర్చుకొని భరించి నీ బిడ్డ ఏదైతే తప్పుడు మార్గం వైపు అడుగు వేసే ప్రయత్నం చేస్తూ ఉందో అది సరైన మార్గం కాదు అని చెప్పి తనకు అర్థమయ్యే రీతిలో కనుక నువ్వు చెప్పలేదు అంటే కనుక నేను ఇందాక చెప్పినట్లుగా మొక్కైనా వంగనిది మానైన తర్వాత వంగదు కదా తల్లి. ఎందుకంటే మొత్తం ఈ మొబైల్ ఫోన్ వల్లనే వచ్చింది కాబట్టి మొదట ఆ యొక్క మొబైల్ ఫోన్ని తన నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడేలా దగ్గరగా ఉండి చూసుకో. నువ్వు ఇన్ని చెప్పినా కూడా నిర్లక్ష్యం చేశావు అంటే కనుక నువ్వు తర్వాత గుండెలు బాదుకున్నా కూడా పోయినటువంటి నీ పరువు ప్రతిష్టలు, అంతకంటే ముఖ్యమైన నీ బిడ్డ భవిష్యత్తు, నీ కలల ప్రపంచం, నీ బిడ్డ ఎలా అయితే బ్రతకాలి అనుకుంటున్నావో దానికి పూర్తి వ్యతిరేకంగా తనకు చెడు జరుగుతూ ఉంటే అన్నీ తట్టుకొని భరించే ఓపిక నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించుకొని నీ బిడ్డ భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో దాన్ని ముందుగానే పసిగట్టి అక్కడ నువ్వు అడ్డుతెర వేసేయకపోతే నష్టపోతావు. వెంటనే నువ్వు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడి నీ బిడ్డను తప్పించే ప్రయత్నం అయితే నువ్వు 100కి 100% చేసి తీరాల్సిందే అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనతో చెప్తున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.